సార్ ఇప్పుడు ఇంటి పైన దాడి చేయడం తప్పు అని అన్నారు. అది ఏ పార్టీ వాళ్ళు సమర్థించినా గానీ తప్పే అని మీరు మొహం మీద చెప్పేశారు. సో గతంలో సార్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇదే ప్రస్తుత స్పీకర్ ఒక చెత్త మీద పన్నేసే చెత్త నా కొడుకుని ఆయనను పట్టాభి గారు ఏదో మాట్లాడారని చెప్పేసి అక్కడ ఉన్న వైసీపీ నాయకులు మండి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు. దాడి చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఎలా ఉంది సార్? ఇప్పుడు అక్కడ ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర అక్కడ ఏదైతే పోలీస్ సంబంధించిన రిపబ్లిక్ డేనా సంథింగ్ అవుతున్నప్పుడు అక్కడ నా శ్రేయోభిలాషులు, నా కార్యకర్తలు ఎవరో, నా అభిమానులు ఎవరో నా మీద ఎవరైతే వ్యాఖ్యలు చేశారో వాళ్ళకి ఏదైనా కోపం వచ్చి పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. దాడి చేస్తే తప్పేంటి అన్నట్టుగానే ఆయన మాట్లాడారు జగన్మోహన్. అది కూడా తప్పే కదా సార్? మరి ఒక్క విషయం చెప్తానండి, ఏంటంటే ఆ విషయంలో యాక్చువల్గా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటున్నాను. నేను యాక్చువల్గా ప్రస్తుత స్పీకర్ గారి ఇంటి మీద జరిగిన దాడి వేరు, టీడీపీ ఆఫీసుల మీద జరిగిన దాడి వేరు. టీడీపీ ఆఫీసుల మీద జరిగిన దాడి ఎందుకంటే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని అనొచ్చు అనకూడదు, సబ్జెక్ట్ కరెక్షన్ క్షమించాలి, బోసిడీకే అన్నాడు పట్టాభి గారు. అవును, ఆ విషయం మీద అంటే బోసిడీకే అన్న దానికి అర్థమే తెలియదు మనకి, నాకు కూడా తెలియకుండే అంతవరకు తెలియదు. దాని తర్వాత అర్థం తెలిసింది, తల్లి పాత్ర వస్తుంది అందరూ ఆ తిట్టులో. సో ఆ విషయాన్ని ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని అంత పెద్ద మాట అనేసరికి తట్టుకోలేకపోయారు. సో నేనేమంటున్నంటే ఆ మాట పట్టాభి గారు ఎలా అన్నారు, ఎందుకన్నారు అన్న విషయాన్ని పక్కన పెడితే ఆ టైంని ఒకసారి మీరు టైం లైన్ చూసుకోండి. ఆ టైం లైన్ వాజ్ వెరీ షార్ట్ టైం. ఈయన అనడము, అక్కడ ప్రజలు రెచ్చిపోవడము, మీకు గుర్తుండే ఉంటుంది ఏం జరిగిందో. అప్పుడు చాలా ఫాస్ట్గా జరిగిపోయినాయి, అన్ని చాలా ఫాస్ట్గా జరిగినాయి. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో అన్నారు అని చెప్పేసి అంటున్నారు. అవును, నేను మళ్ళీ చెప్తున్నా, మీకు డైరెక్ట్గా చెప్తున్నా. ఒకవేళ ఆయన అనుంటే, నేను వినలేదు, ఆయన అనుంటే అది కూడా తప్పే. ఎందుకంటే ఎవరినైనా సరే సార్ ఒకటే విషయం, సమాజం పెద్దది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు చాలా పెద్దవి, చాలా మంచి పని చేసిండు ఆయన. ఆయన చేసినట్టు మంచి పనులు చూసి నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలవలే, నాకు అవకాశం వచ్చినా కూడా కలవను కూడా. నాకు అవసరం ఏముంది, ఒక ఫోటో కోసమా? అవసరం లేదు. ఫోటోషాప్ లో ఎవరికైనా ఇస్తే నా ఫోటో ఆయన ఫోటో పక్కన పెట్టి మంచిగా ఫోటోషాప్ చేసి ఇస్తారు. దానికోసం నేను ఆయన టైం డిస్టర్బ్ చేయను, నా టైం నేను వేస్ట్ చేసుకోను. బట్ వాట్ హీ డిడ్, ఆయన చేసిన మంచి పనులు, ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్ నాకు నచ్చింది అదొకటి. రాష్ట్రం మారాలంటే ఎడ్యుకేషన్. ఈ రోజు మీరు చదువుకొని ఏదో స్థాయికి వెళ్ళాలి అని కష్టపడుతున్నారు. చదువు ఉంటే కదా, చదువు ఉంటేనే. నేను నా పిల్లలకు కూడా చెప్పుకోలేని చదువుని ఆయన గవర్నమెంట్ విద్యార్థులకి ఇవ్వబోయాడు. ప్రయత్నించాడు, కనీసం ప్రయత్నించాడు. టొఫెల్ ప్రయత్నించాడు, సిలబస్లు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు, ప్రయత్నించాడు. సరే, ఆ ప్రయత్నం ఈ రోజు లేకుండా పోయింది, చాలా బాధాకరం. అయినప్పటికీ కూడా ఆయన చేసిన ప్రయత్నానికి నాకు చాలా బాగా నచ్చి నేను ఆయనకి ఇస్తున్నటువంటి సపోర్ట్. ఓకే, నేను చంద్రబాబు నాయుడు గారిని చూశాను 3 సార్లు, ఇది 4వ సారి. నా నెత్తి మొత్తం నల్లగున్నప్పటి నుంచి చూస్తున్నా ఆయన్ని. ఏ రోజు కూడా ప్రజల కోసం ఇంత తపన అన్నది ఉంటుందో అది చంద్రబాబు నాయుడు గారిలో కనిపించలేదు. చంద్రబాబు నాయుడు గారిలో ఎప్పుడు ఆపర్చునిటీస్ ఎట్లా అది గ్రాప్ చేయాలన్న విషయం ఉదాహరణకు చెప్తాను. అసలు వ్యవసాయం వేస్ట్ అన్నాడు ఒకప్పుడు, అవును. తర్వాత రైతులే బెస్ట్ అన్నాడు. వ్యవసాయం ఉంది, వేరే దేశాల నుంచి గింజలేగా తెప్పించుకుందాం అన్నాడు. అప్పుడు వ్యవసాయం వేస్ట్ అన్నారు, కానీ అక్కడ చేసి చూపించారు కదా హైటెక్ సిటీ. అదే చెప్తున్నాను సార్, నేను చెప్తున్నాను. ఈరోజు ఆయన చెప్పేటటువంటి మాటలు జీనోమ్ వ్యాలీ అంటాడు. ఉదాహరణకు చెప్తాను, జీనోమ్ వ్యాలీ అంటాడు. సరే, ఏదైనా టెక్నాలజీ, ఎంతమంది ఆ టెక్నాలజీ మీద బతుకుతారు చెప్పండి? ఒక 10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలమా? సరే, 20,000 వేసుకుందాం, 50,000 వేసుకుందాం, సరే ఇంకా వేసుకుని 1,00,000 వేసుకుందాం. 1,00,000 మందికి ఉపాధో లేదంటే ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఆ ఒక టెక్నాలజీ ముఖ్యమా? ఇలా 5 కోట్ల మందిని సాధుతున్నటువంటి వ్యవసాయము లేదా వేరే ఇవి ముఖ్యమా? అంటే ఆ టెక్నాలజీని బేస్ చేసుకుని కంపెనీని ఇప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుతున్నా. అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడితే అక్కడ నుంచి వచ్చే రెవెన్యూ జనరేషన్కి ఇక్కడ 5,000 కోట్ల మంది రైతులకు ఇలా పంచొచ్చుగా, వేరే రూపంలో సంక్షేమ పథకాల రూపంలో కానీ ఇతర ఏది సహాయం అలా కూడా మనం అనుకోవచ్చు కదా. సరే, మీరు అన్నదే అనుకుందాము. మొట్టమొదట మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇవ్వాలి, మనం చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన మనలో ఉండాలి. అవును, అనడం వేరు, చెప్పడం వేరు, చేయడం వేరు. ఉదాహరణ చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల గురించి మాట్లాడుకుందాం. ఎంత చేసి ఉంటారు అప్పులు? సరే, ఆయన 10 అంటాడు, ఈయన 14, ఏదైనా కూడా ఒక 3.5 లక్షలు అనుకుందాం. ఇలా తీసేసి, పాత తీసేసి ఆయన చేసిన నికర అప్పులు 3.5 లక్షల కోట్లు అనుకుందాం. 3.5 లక్షల కోట్లు అప్పులు చేసి 4.5 లక్షల కోట్లకి పైగా డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా డైరెక్ట్గా మీకే ఇచ్చాడు. అవును,
3.5 అప్పు చేసి 4.5 మీ చేతిలో పెట్టిండు మళ్ళీ. అది కూడా సంక్షేమాలు పోగా, జీతాలు పోగా, శాలరీలు అన్ని పోగా 4.5 లక్షలకు. అంటే ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది. ఎంత తప్పు చేసిండు, ఇంత చేసిండు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఎంత తప్పు చేశారు మీ లెక్క ప్రకారం ఈ సంవత్సర కాలంలో? బాగానే చేశారు. 1,80,000 కోట్ల రూపాయలు అనుకున్నాం. 1,00,000 పైన చేశారు. 1,80,000 కోట్లు చేశాడు. రైతులకు ఎంత ఇచ్చారు? రూపాయి ఇచ్చారా ఇంతవరకు? పోయిన సంవత్సరం, పోయిన ఏడాది రైతు బంధనాలు దాన్ని ఏమన్నాలో దేవుడి కనుక రైతులకు ఇవ్వాల్సిన 20,000 పోయిన ఏడాది ఇవ్వలే. ఈ ఏడాది ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలే. మరి రైతులకు ఏమి ఇవ్వలేదు? మీరు 1,80,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం చేశారు? అంటే ఆ అప్పు, ఆ డబ్బు తీసుకొచ్చి అల్మారాల్లో పెడితే ఏమైనా గుడ్లు ఇస్తుందా? మీరు ఇవ్వాల్సింది రైతులకే కదా. సరే, ఈరోజు అమ్మఒడి తల్లికి వందనం అనుకోండి, పోయిన ఏడాది ఇవ్వలేదు, ఈ ఏడాది ఇస్తామన్నారు. 13,000 రూపాయలే ఇస్తామన్నారు. 15 కాదు 13 అన్నారు. 2,000 అక్కడ తీసేశారు. సరే, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారా? మొత్తం ఇవ్వాల. అందరికి ఇచ్చారన్న, ఎంతమంది పిల్లలకి అంతమంది ఇచ్చారన్న? సరే, అందరికి ఇచ్చారు. మీరు చెప్పింది నమ్ముతాను నేను ఈరోజు. మరి రేపు ఎవరికి ఇస్తున్నారు? 10వ తారీఖు 9.88 లక్షల మందికి రేపు ఇస్తున్నారు కదా. వాళ్ళు ఎవరు మరి అందరికి ఇస్తే? ఈ రోజు అనౌన్స్ చేశారు, అంటే ఇంతకు ముందే చేశారు, ఈ రోజు కన్ఫర్మ్ కూడా చేశారు, రేపు మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి. పార్టీషన్ అని కూడా అనుకోవచ్చు కదా సార్. అట్లా అంటే లాస్ట్ టైం మీరు ఎందుకు చెప్పారు అందరికి ఇచ్చామని? అంటే అప్పుడు అబద్ధం చెప్పి ఇప్పుడు నిజం చెప్తున్నారా? సరే, దీని తర్వాత మళ్ళీ 3వ దూడు ఉంటుందా? మళ్ళీ వస్తారా ఇంకొంతమంది? ఇంకో 5 లక్షల మందికి ఇస్తారా? దాని తర్వాత 4 సార్లు ఇస్తారా? ఎప్పుడైనా సరే మీ పిల్లలు ఉంటే, మీ పిల్లాడు 12వ తారీఖు స్కూల్కి వెళ్తున్నాడు, జూను, ఎప్పుడు తెస్తారు బుక్స్? 10 రోజుల ముందు 15 రోజుల ముందు తెస్తారు బుక్స్. యూనిఫామ్ ఎప్పుడు? 10 రోజులు 15, అంటే మొత్తం అరేంజ్మెంట్లు 10 రోజుల ముందు చేసుకొని కూర్చుంటారు కదా. 12వ తారీఖు 10వ తారీఖు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. మీరు 2వ విడత అని చెప్పేసి ఇప్పుడు ఇస్తున్నారు డబ్బులు. మరి 3వ విడత 4వ విడత కూడా ఉంటే మరి పిల్లల బతుకులు ఎట్టపోవాలండి? అంటే ఇంత ఈజీ టేకింగా? సరే, మీ దగ్గర డబ్బులు లేవా చెప్పండి. 1,80,000 కోట్ల రూపాయలు ఇచ్చారు అప్పులు, ఆ డబ్బులను తీసి ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వట్లేదు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే మొత్తం ఒక చోట పెట్టాలి అమరావతి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తెచ్చారు. సంపాదించుకోవాలి, పెట్టాలి, డెవలప్మెంట్. సార్, డెవలప్మెంట్ పిచ్చిలో పక్కాడు ఇల్లు కాల్చేస్తామా? పేదవాళ్ళకి అన్యాయం చేస్తామా? ఈ విషయం మనం ఆలోచించుకోవాలి. దిస్ ఇస్ వెరీ సీరియస్ టాపిక్. పేదవాడి బతుకు మార్చలేని ప్రభుత్వం ఉన్నా ఊడినా అది దట్ ఈస్ అ వేస్టింగ్. ఓకే, పేదోడి కోసం పనిచేసేవాడు ఉండాలని చెప్పేసి ఉన్నోడు కూడా ప్రార్థిస్తాడు. ధనికుడు కూడా అరే ఏం పనిచేస్తుండు, పేదోళ్ళ కోసం బాగా చేస్తుండబ్బా అంటారు. అవును. పేదోళ్ళ పట్టులు కొడితే ప్రభుత్వం ఏం చేయలేదు, మేము P4 తీసుకొస్తాం, P4లో మీరు చేసుకోండి, మీ దగ్గర ఉన్న పైసలు నాకు ఇవ్వండి అంటే ప్రజలే P4 చేసుకుంటే కూర్చుంటే ప్రభుత్వం దీనికి ఉంది. అంటే ప్రజలు కూడా సహకరించాలి కదా ప్రభుత్వానికి అని వాళ్ళు అంటున్నారు. దేంట్లో సహకరించాలి? అన్నిట్లో కొంచెం సహకరించాలి కదా. మొత్తం మా మీద మొత్తం మేము చేయాలంటే ఎంతవరకు చేయగలుగుతాము, మాతో పాటు మీ సపోర్ట్ కూడా ఉంటేనే అందరూ కలిసి చేస్తే, అందుకనే P4 అని అంటున్నారు వాళ్ళు. అంటే ఇంతవరకు చేసిన వాళ్ళు ఎవరు మరి? ఇంతవరకు సహకారం తీసుకోకుండా చేసిన వాళ్ళు మరి మీకంటే మొగోళ్ళు కాళ్ళు, మీకంటే సత్తా ఉన్నోళ్ళు కదా, మీరే ఒప్పుకున్నట్టుగా. ఇంకో విషయం, సహాయము సహకారము. ఏంటి సహాయం సహకారము? ఒక మనిషి చేసే మంచి పని అది, దానికి మీరెందుకు? ఇప్పుడు నేనున్నాను, మా తండ్రి చనిపోయారు, ఆ డేట్ వస్తుంది, డెత్ యానివర్సరీ వస్తుంది, 100 మంది పిల్లలకి అన్నం పెడతాను, 100 మందికి 10 మందికి బట్టలు పెడతాను. అది నా మంచితనం అండి. దాన్ని P4లో తీసుకుంటాను అంటే దట్ ఈస్ ద బుల్షిట్. అవును. అది ఎందుకు తెలుసా మీకు? ఎందుకంటే బ్లాక్ మనీ మళ్ళీ దాంట్లో వెళ్తాయి. చూడండి, చాలా విషయాలు వెళ్తాయి, అందులో కూడా చాలా విషయాలు వెళ్తాయి. దాని సోర్సెస్ చూపియరు, ఆ డబ్బు ఎడిపోతుందో చూపియరు, ఇష్టారీతిన మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారు తెలుసా మీకు? యోగా దినోత్సవం రోజు చచ్చిపోయిన వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చింది కదా, అట్లా మాట్లాడతారు. అవి కూడా వస్తాయి, చచ్చిపోయిన వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది, నాకు అర్థం కాదు. అది కూడా వచ్చింది, ఆ దరిద్రం కూడా చూసినాం మొన్ననే. బెస్ట్, నాకు ఒక వ్యక్తి ఒక మెసేజ్ చేశారండి. సార్ ఇది ఈ ఫోటో చూడండి, ఒక ఫోటో పంపించి, ఆ ఫోటోలో చిన్న పిల్లలు నిలబడి ఉంటే ఆకలి వేయని యోగా ఏమైనా ఉంటే మాకు నేర్పించండి అంటున్నాడు. అంటే ఆకలికి అన్నం లేదు పిల్లలకి, ఆకలి వేయకుంటే ఏదన్నా యోగా ఉంటే చెప్పండి. అదండి ప్రభుత్వం చేయవలసింది. అవన్నీ మానేసి పిట్టల దొరలాగా పిట్టలు కొడతాను నేను. ఎంత ఘోరం అంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి ఈ ఒక్క విషయాన్ని. ముఖ్యమంత్రి పని ఏంటండి? అడ్మినిస్ట్రేషన్. ముఖ్యమంత్రికి ముక్కు గోక్కోనికి టైం ఉండదు అని చెప్పేసి ఒక సామెత ఉండే. అదే ముక్కు కాదు, అది వేరేది ఉండి నేను ముక్కు పెట్టిన, ఆ టైం ఉండదు అంటారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు పెన్షన్ ఆయన పంచుతాడు. ముఖ్యమంత్రి గారు రోజుకు 4 సార్లు, 4వ సారి మొన్న పెట్టే ట్వీట్ ITTP వాళ్ళు, రోజుకు 4 సార్లు ప్రజల్ని సంబోధిస్తాడు, మాట్లాడతాడు మీడియా ముందర.
ఈరోజు ముఖ్యమంత్రి గారు చివరికి శ్రీశైలం డ్యాము గేట్లు నిన్న పోయి ముఖ్యమంత్రి గారు తీసి వచ్చాడు. అవును. ఇంజనీర్ పని ఆయనే చేస్తాడు, వాలంటీర్ పని ఆయనే చేస్తాడు, ప్రజలతో. అండ్ ఇంకో విషయం అబ్జర్వ్ చేస్తే రాష్ట్ర 15 రోజుల్లో ప్రతిరోజు మీటింగ్ పెట్టిండు, ప్రెస్ మీట్ పెట్టిండు ముఖ్యమంత్రి గారు. ప్రెస్ మీట్ అంటే ప్రజల ముందరకు వచ్చి మీడియాతో మాట్లాడిండు 15 రోజులు. మరి ఎన్ని పనులు చేస్తే ముఖ్యమంత్రి చేయవలసిన పని ఎవరు చేయాలి? ఇక్కడ ఇంకోటి కూడా సంక్షేమం ఎవరు చేయాలి? మీరు ఇచ్చిన హామీలు ఎవరు చేయాలి? అంటే పేదలను వదిలిపెట్టినావా? మార్కెటింగ్ మీద బతున్నావా? ఇదే విషయం. అంటే ఈ పని ఎవరు చేస్తారండి? అపోజిషన్ లీడర్ చేస్తారు కదా. జనరల్గా ఈ పని అపోజిషన్ లీడర్ చేయాలి. ప్రతిరోజు మీడియా ముందుకు వస్తారు అపోజిషన్ లీడర్లు. కానీ ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు. ఆయన ఎప్పుడో ఒకసారి బయటకు వస్తున్నాడు, వచ్చిన రోజు పెద్ద రచ్చ. ఇవాళ చూడండి, సాయంత్రంలో ఏదో ఒక న్యూస్ వస్తుంది.